దళపతి కేసీఆర్ మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లికి చేరుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. 2వ తేదీన తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూశాయి. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడంతో నిరాశకు గురైంది గులాబీ దళం. ఇక గులాబీ దళపతి కేసీఆర్ మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అయితే గత శనివారం రోజున నందీనగర్ కు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వెంటనే ఆయన బయటకు వచ్చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే తర్వాత ఇటు గత 2 రోజుల నుంచి కూడా నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ అయితే ఉన్నారు. సో దీంతో తిరిగి 2వ తారీఖు మళ్ళీ కూడా అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటూ కూడా గులాబీ పార్టీ శ్రేణుల్లో అయితే ఆశాభావం కనిపిస్తుందనే చెప్పాలి. సో కానీ నిన్న వందలాది మంది పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే ఆయన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి సో అందరితో కూడా ఫోటోలు దిగి సో అందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా అక్కడ నందీనగర్ లో కనిపించాయి. సో పెద్ద ఎత్తున అభిమానులు కూడా కేసీఆర్ ను చూసేందుకైతే నందీనగర్ కు వచ్చారు. సో దీంతో తిరిగి మళ్ళీ 1వ తారీఖు కూడా అటు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారు అంటూ కొంత ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కానీ తిరిగి కేసీఆర్ ఇటు ఫామ్ హౌస్ కి వెళ్ళడంతో అంటే ఎర్రవల్లికి వెళ్ళడంతో కొంత గులాబీ పార్టీ శ్రేణుల్లో అయితే కొంత నిరాశ కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2వ తారీఖున అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొంటారు కేసీఆర్ అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత నిరాశ గురైనట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ లెక్కన ఖచ్చితంగా 2వ తారీఖు తిరిగి కేసీఆర్ అయితే అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొనాలని అయితే అర్థమవుతాను. మరొక పక్క ఇటు నూతన సంవత్సర వేడుకలు కూడా కేసీఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే జరుపుకునేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక గులాబీ దళపతి కేసీఆర్ మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు. గత 2 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ ఈసారి ఈ టైంలో అంటే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ అయితే అసెంబ్లీ సమావేశాలకైతే హాజరయ్యారు. అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కేసీఆర్ నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడతారు, తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అంటూ కూడా చాలా మంది అభిమానులు అటు టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా కూడా ఆశగా ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మళ్ళీ నందినగర్ నుంచి మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. మరి దీనికి సంబంధించి అభిమానులు లేదు అంటే బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర నిరాశకైతే గురయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ కేసీఆర్ పాల్గొంటారు అని చాలా మంది కూడా ఆశపడ్డారు. కానీ మళ్ళీ అక్కడికి వెళ్లడం నేపథ్యంలోనే మరి అందరూ కూడా తీవ్రంగా నిరాశనైతే చెందారు. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి పాల్గొంటారా లేదా అసలు అసెంబ్లీకి వస్తారా రారా అనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి. ఇక గులాబీ దళపతి కేసీఆర్ మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే నూతన సంవత్సర వేడుకలు అయితే జరుపుకోనున్నారు. మరి నూతన సంవత్సర వేడుకల్లో మరి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ముఖ్య నేతలంతా కూడా అక్కడికి వెళ్లి ఆయనను కలిసే అవకాశాలు ఏదైనా ఉన్నాయా, మరి ఎటువంటి కార్యాచరణతో మళ్ళీ నూతన సంవత్సరంలో తన రాజకీయ జీవితంలో ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు, ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా బయటకు రావడము, మీడియాతో మాట్లాడటము అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవడాలు, అసెంబ్లీలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లి కరచాలనం చేయడం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా గమనించిన ప్రజలంతా కూడా నెక్స్ట్ కేసీఆర్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది అన్న ఇంట్రెస్ట్ అయితే రేకెత్తింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అయితే మళ్ళీ చేరుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపైన కొంత స్తబ్దత అయితే నెలకొన్నది అని చెప్పుకోవచ్చు. చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశగా ఎదురు చూశారు. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ విజయ్ అయితే అందిస్తారు. విజయ్, మరి నెక్స్ట్ 2వ తారీఖున మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అయితే తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపైన ఏదైనా క్లారిటీ వచ్చిందా? దీనిపైన పూర్తిగా కూడా స్పష్టత నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇటీవల కాలంలో కేసీఆర్ బయటకు నిర్వహించి ఖచ్చితంగా ఈ నీటి ఉద్యోగం చేస్తామంటూ
మాట్లాడాడు. ఏదైతే పాలెంకు రంగారెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు అసెంబ్లీలో ఆ చర్చా వేదిక లేవనెత్తాల్సినటువంటి ఆశ కూడా ఉంది. అయితే తిరిగి విజయనగర్ నుండి ఫామ్ హౌస్ వెళ్తాం కొత్త గులాబీ శ్రేణులు అయితే పద్ధతిలో కూడా ఎందుకంటే ఆదివారం రోజు అసెంబ్లీ సమస్యలు సమావేశాలకు వెంటనే ఎనిమిది రెండో తారీఖు వస్తారు అనేటువంటి ఆసక్తి. కానీ ఇప్పుడు ఫామ్ హౌస్ వెళ్ళిపోయిన గులాబీ పార్టీ శ్రేణుల్లో అయితే రైట్ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.